ఇస్తలేడు. అంటే ఏం అనుకున్నా నెరవేర్చలేదు. 6 గ్యారెంటీలు అన్నాడు. మరి 6 గ్యారెంటీలు ఇస్తున్నాడా? ఇస్తలేడా? అంటే చెప్పిండు కానీ ఇంకెవరికి అందుతలేదు. ఫ్రీ బస్ ఇస్తున్నాడు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు, 500 రూపాయలు గ్యాస్ ఇస్తున్నాడు, రైతు రుణమాఫీ ఇస్తున్నాడు కదా. ఇంకా రాలేదు, అవి వస్తాయని చెప్పిండు, వస్తాయి అంటున్నా ఇంకా రాలేదు. ఉచిత బస్ అందరికి వస్తుంది కదా. ఉచిత బస్ అంటే అవన్నీ లేడీస్ ఫ్రీ బస్ ఉంటే మంచిదా, తీసేస్తే మంచిదా? తీసేయాలి. ఎందుకని? ఎందుకంటే జెంట్స్ కు సీట్లు లేవు. ఏజ్ విభాగం కూడా ఎక్కితే కూడా వాళ్ళకు తీసుకొని నిలబడవలసి వస్తుంది. 30 కిలోమీటర్లు తిరగవలసి వస్తుంది అట్లా. ఓకే. కానీ ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నాడు, ఉద్యోగాలు ఇస్తాను అని అంటున్నాడు కదా. మరి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడా లేదా ఏం చెప్తారు? ఏమో మేడం, మాకైతే నమ్మకం లేదు, వస్తుంది రాదో చెప్పలేదు. కాదు, ఇప్పుడు హైడ్రా గురించి ఏమంటావా? అంటే ఇల్లు కూలగొట్టడం కరెక్టే అంటావా? రైతులకు ఇల్లు కూలగొడుతున్నాడు కదా హైదరాబాద్. అవును, అది కొన్ని విషయాలకు మంచిదే అది. ఎందుకంటే రోడ్డు స్థలాలు ఉంటే కూడా చేస్తే కూడా అది బాగానే ఉంటుంది, అదొక బాగుంటుంది. హైదరాబాద్ బాగానే ఉంది. అన్న, ఈ సంవత్సరంలో ఏం నచ్చింది? ఆయన సంవత్సరం పాలన అయింది, ఏం బాగా చేసేది, ఏం బాగా చేయలేదు, ఇంకా ఇది చేస్తే బాగుండదని నీకేమనిపించారు? హైదరాబాద్ కూడా బాగానే ఉంటుంది, అంతే. బాగుంది. ఫ్రీ బస్ బాగాలేదా? ఫ్రీ బస్ వేస్ట్ అండి, అది వేసుకోండి. ఎందుకంటే ఏజ్ సీనియర్ వరకు సీట్లు లేక వాళ్ళు మొత్తం వాళ్ళే కూర్చుంటే అది ప్రాబ్లం.